దాంతో పాటుగా ఇక్కడ మనకు ఏపీ ఎస్పీడీసీఎల్ నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, సో వీటికి సంబంధించినటువంటి వయోపరిమితి చూసినట్లయితే అభ్యర్థులు మినిమం 18 సంవత్సరాల నుంచి మాక్సిమం 42 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. వాటితో పాటుగా ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా వర్తిస్తుంది అనమాట. సో వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏపీ ఎస్పీడీసీఎల్ సంబంధించిన ఉద్యోగాలకు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా అనేది తీయడం జరుగుతుంది. దానికి ముందుగా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓవరాల్ గా మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత మెరిట్ జాబితా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సో ఓవరాల్ గా మనకు ఏపీ విద్యుత్ శాఖ నుంచి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఏడబ్ల్యూ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 629 ఖాళీలకు సంబంధించిన భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనకు ఇందులో ఒకసారి ఏపీ ట్రాన్స్కో 200, అదేవిధంగా ఏపీ ఈపీ డిసిఎల్ లో మనకు 135, అదేవిధంగా ఏపీ ఎస్పీడీసీఎల్ లో 134, ఏపీ జెన్కోలో 100 ఖాళీలు, అదేవిధంగా ఏపీ సిపి డిసిఎల్ లో 60 ఖాళీలు ఉన్నాయి. సో ఇవి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.